ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పర్వదినం. తిరుమల తిరుపతిలో ఘనంగా భోగి మంటలు. సప్తగిరులలో ధనుర్మాస ఉత్సవ శోభ. శ్రీ పెద్దజీయర్ మఠంలో తిరుప్పావై పాసుర పఠనం. తిరుపతి వరదరాజస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు. కనుల పండుగగా గోదా నవనీత కృష్ణులకు కళ్యాణోత్సవం. శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. భృంగి వాహనంపై భ్రమరాంబ మల్లికార్జునుల కటాక్షం. సింహాచల క్షేత్రంలో గోదాదేవి నీరాటోత్సవాలు. అప్పన్న సన్నిధిలో అమ్మవార్లకు సుగంధాభిషేక నీరాజనాలు. చెడును మంటల్లో వేసి మంచిని జీవితంలోకి ఆహ్వానించే అద్భుతమైన ప్రకృతి పండుగ భోగి. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి ముందు రోజు తెలుగు ముంగిళ్ళు భోగి మంటలతో ప్రకాశిస్తాయి. అటువంటి మహత్తర ఘట్టం సప్తగిరిలో ఆవిష్కృతమైంది. ఆదివారం అర్ధరాత్రి దక్షిణాయనం ధనుర్మాసం ఆఖరి రోజున కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా టీటీడీ భోగిమంటల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అధికారులు, అర్చకులు, భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్ అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వారుగా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమరాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమలగిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠంలో జియంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసురుగానం చేశారు. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செழியார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமலத் தண்டெறியல் பட்டர் பிரான்
கோதை சொன்ன பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் ஈரிரண்டு மால் வரைத்தோ செங்கண் திருமுகத்து செல்வத் திருமாலா எங்கும் திருவருள் பெத்து குருவரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పెరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో ఆదివారం గోదా నవనీత కృష్ణులకు మంగళకరంగా కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై గోదా సమేత నవనీత కృష్ణుని దివ్యమంగళమూర్తులను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు వైదిక పూజలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోదా కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్ స్వామి పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి పాదాల చెంత తిరుపతి నగరం తెల్లవారుజామునే అరుణ కాంతుల్లో మెరిసింది. చీకట్లను తొలగిస్తూ పొగమంచు దుప్పటిని ఆస్వాదిస్తూ తిరుపతి వాసులు తమ ఇళ్ల ముందు ఉత్సాహంగా భోగిమంటలను వేశారు. ఆ బాలగోపాలం సందడి చేస్తూ భోగిమంటల్లో అగ్నిదేవుడికి ప్రదక్షిణలు చేసి సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. ఇక ఇటు తిరుపతిలోని ఇస్కాన్ మైదానంలో ఆదివారం ఉదయం భోగిమంటల కార్యక్రమం సంప్రదాయభరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇస్కాన్ మైదానంలో నగరవాసులు సంబరాలను జరుపుకుంటూ అత్యంత వేడుకగా భోగిమంటల్లో పాల్గొన్నారు. ఇక పండుగంటేనే గంగిరెద్దులు, చిన్నారుల ఆటపాటలు, ఆ ఉల్లాసం ఉత్సాహంతో చిన్న పెద్ద అంతా భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము. రేగు పళ్ళే భోగి పళ్ళు, భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు. రేగు పళ్ళే భోగి పళ్ళు. శ్రీశైల మహాక్షేత్రం సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంరంభాలతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆది దంపతులు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి అక్కమహాదేవి మండపంలో భృంగివాహనంపై ఆసనులను చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు భృంగివాహన సేవ వైభవంగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. సింహాచల పుణ్యక్షేత్రంలో గోదాదేవి నీరాటోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గోదాదేవిని శ్రీ చతుర్భుజ లక్ష్మి, సువర్ణ లక్ష్మి అమ్మవార్లను
పల్లకిపై ఊరేగింపుగా తీసుకువెళ్లి గంగాధర మండపంలో కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిపి హారతులు అందజేశారు. ఆపై సర్వాలంకార శోభితంగా అమ్మవార్లను అలంకరించి సేవాకాలం శాతుమర నిర్వహించారు. తిరునగరి రామభక్తుడు ఆంజనేయ స్వామివారి దివ్య నామస్మరణతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద హైదరాబాద్కు చెందిన హనుమత్ దీక్షాపీఠం దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహ కార్యక్రమం ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. జనవరి 14 నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత క్రతువులో భాగంగా నేటి ఉదయం రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూర్తులను వేంచేపు చేశారు. కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజ, నవకలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, వైదిక క్రతువులు, కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు వై రాఘవులు పాల్గొన్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో ఆదివారం శ్రీమద్ భాగవత మహాశాంతి యజ్ఞం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రాధా గోవింద సహిత అష్టసఖి గిరిరాజ్ కమల మందిరంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. మహాశాంతి హోమం, భాగవత పూజనం, శ్రీమద్ భాగవత హారతి, శ్రీమద్ భాగవత గ్రంథదాన కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన శ్రీరామదాసు అనే భక్తుడు 100 మంది వేద పండితులకు అష్టాదశ భాగవత గ్రంథాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్ పాల్గొన్నారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గోదాదేవి ఉత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. శ్రీరంగనాథుడి ప్రియభక్తుడైన నమ్మాళ్వార్లు ఆ స్వామివారిలో ఐక్యమైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ గోదా రంగనాథ స్వామివార్లను అలాగే నమ్మాళ్వార్లను ప్రత్యేకంగా కొలువు తీర్చి తిరుప్పావై పాసుర పఠనంతో సేవాకాలం శాతుమర నిర్వహించారు. కడప నగరంలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో గోదా కళ్యాణం రమణీయంగా జరిగింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో నెలవైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలను సకలాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణ పీఠంపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు సంప్రదాయ పూజలతో స్వామి అమ్మవార్లకు కనుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గోదా కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వరునికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. శని భగవానుడి చల్లని చూపుతో గ్రహబాధలు తొలగుతాయని ఐతిహ్యం. విశేషించి శైవక్షేత్రాల్లో శివయ్య సన్నిధిలో శనీశ్వరుడి ఆరాధన సర్వశుభదాయకం. ఈ సందర్భంగా శ్రీ వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కొలువైన శనీశ్వరుడికి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలసారాధన ఇత్యాది క్రతువులతో షోడశోపచారాదులను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో శనీశ్వరుడికి అభిషేక సేవ చూడముచ్చటగా జరిగింది. అనంతరం పుష్పమాలలు అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కాకినాడ జిల్లాలోని పంచమాధవ క్షేత్రం పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో మెరిసింది. ధనుర్మాస పూజల్లో భాగంగా ఆండాళ్లమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం గోదాదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలతో సేవించారు. ఆపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాద వితరణ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణమ్మ పేరంటాలు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి.
అమ్మవారి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై భక్తుల భజనలు, కోలాటాలు, మేళతాళాల నడుమ అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఐనవోలు మల్లన్న జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆలయ ప్రాంగణం సిద్ధమైంది. 3 నెలల పాటు సందడిగా సాగే ఐనవోలు మల్లికార్జున జాతరకు భక్తులు పోటెత్తారు. ఈ నెల 13 నుండి ఉగాది వరకు ఐనవోలు మల్లన్న జాతర జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడెక్కడ నుండో తరలివచ్చిన భక్తులు పెద్ద పట్నాలు, బోనాలను మల్లన్నకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సంప్రదాయ మేల్కొలుపులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణ చేశారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆచార్య కె రాజగోపాలన్ వివరించిన తిరుప్పావై ప్రవచనామృతాన్ని భక్తులు ఆస్వాదించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செவியார் சென்னிரஞ்சி அங்க பறைகொண்ட வார்த்தை அடிபுதுவை பைங்கமல தந்தரியில் பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு பரிசுரைப்பார் 2 மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வ திருமாலார் எங்கும் திருவருள் பெற்று இன்புருவர் என்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். గోదాదేవి వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై. భగవంతుడు వైకుంఠంలో వేంచేసి ఉన్నా కూడా జగద్రక్షణ జాగరూకుడుగా ఎక్కడ ఉంటాడంటే పాల కడలిలో పవ్వడించి ఉంటాడు. ఆ విషయాన్ని వంగక్కడల్ కడైంద అంటే క్షీరాబ్ది మథనాన్ని గావించినటువంటి వాడు. వంగక్కడల్, కడలంటే సముద్రం, వంగక్కడలంటే ఓడలతో ఉన్నటువంటి, ఓడలతో నిండిపోయినటువంటి సముద్రం. అటువంటి సముద్రాన్ని కడైంద చిలికినటువంటి, పాల కడలిని చిలికినటువంటి స్వామి ఎవరు అంటే మాధవుడు, కేశవుడు. కరీంనగర్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సుందరమూర్తిని దేదీప్యమాన అలంకరణలో కొలువు తీర్చి పాసుర నివేదన జరిపారు. ఆపై ధూపదీప నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.